హాయ్ హలో ఎలా ఉన్నారు? నేను మీ బుజ్జమ్మండి. ఈరోజు వీడియో వచ్చేసి చికెన్ పచ్చడి చేస్తున్నాను. మనకు 5 కిలోల చికెన్ అయితే ఆర్డర్ వచ్చింది. చికెన్ పచ్చడి దానికి కావాల్సిన మెటీరియల్స్ అయితే చూపిస్తాను. ముందుగా చికెన్ అయితే శుభ్రంగా వాష్ చేసేసుకున్నానండి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా రెడీ చేసుకుని పక్కన పెట్టుకున్నాను. గరం మసాలా కూడా హోమ్మేడ్గా ఇంట్లోనే రెడీ చేశానండి. మనం శుభ్రం చేసుకున్న చికెన్లో రవంత సాల్ట్ కలిపి పొయ్యి మీద అయితే పెట్టేసుకుని బాయిల్ చేసేసుకున్నామండి. ఇప్పుడైతే పొయ్యి మీద మూకుడు పెట్టుకుని ఆయిల్ వేసుకుని ఆయిల్ వీటెక్కిన తర్వాత బాయిల్ చేసి పెట్టుకున్న చికెన్ని బాగా ఫ్రై చేసి అదే నూనెలో అల్లం వెల్లుల్లి పేస్ట్ని బాగా రెడ్గా వచ్చేలాగా ఫ్రై చేసుకుని కారం మసాలా సాల్ట్ వేసుకుని మనం మసాలాని అయితే ప్రిపేర్ చేసుకున్నామండి. చూసారు కదా, ఆయిల్ పైకి వచ్చి ఇలా ఫ్రై చేసుకున్నాము. ఇది ముందుగా ఫ్రై చేసుకున్న చికెన్లో కలుపుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో. ఇది కొంచెం చల్లారిన తర్వాత ముందుగా తీసి పెట్టుకున్న నిమ్మరసాన్ని మిక్స్ చేసుకుంటే గుమగుమలాడి చికెన్ పచ్చడి రెడీ అయిపోయిందండి. ఆర్డర్స్ అయితే ప్రిపేర్ చేస్తాను. మీరు ఆర్డర్ చేయాలంటే స్క్రీన్ మీద నెంబర్ ఉంది.